పరలోకం వెళ్ళాలని. నేను కొన్ని ఏంటవి క్లిప్పింగ్స్ చూస్తాను. రామగోపాల్ వర్మకు ఒక ఆవిడ అడిగింది, ఏమండి మీరు ఏ దేవుడిని ఆరాధిస్తారంటే, అందరిని ఆరాధిస్తారులేండి అని అంటే, అందరిని ఆరాధిస్తే ఎలాగండి, ఏమో పరలోకం వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు వెంకటేశ్వరిని ఆరాధించి అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ శివుడు ఉంటే ఆయన కోపం వస్తుంది కదా. ఒరే నువ్వు ఆ లోకంలో ఉండే వెంకటేశ్వర ఆరాధించి నువ్వు గెట్అవుట్ అన్నాను అనుకో, ఏటైపోతున్నా బతుకోను. అందుకు చీనుకో దండం వాళ్ళకో దండం పెట్టేస్తాను. అసలు యాక్చువల్గా నేను దేవుడికే మొక్కను, దేనికైనా మంచిది ఈడుకో నమస్కారం ఆడుకో నమస్కారం పెట్టేస్తాను. అసలు అన్ని దేవుళ్ళు కాదాలు. బొజ్జ కనుపుతున్నాడు అనుకోండి, అంత ఊరం తిరుగుతుంది, ఎక్కడికి తిరగలడండి? మీరు చెప్పండి, ఎక్కడ ఇంత బొజ్జ ఉంటుంది, ఎక్కడ తిరగలడు ఆయన? చెప్పండి అన్నాడు. మొత్తం అవి ఇవి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయనకు కూడా ఇన్ని పోకిరి మాట్లాడినే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? పరలోకం అంటే ఆయనకు కూడా ఇష్టమే. పరలోకం కూడా ఆయనకి ఇష్టమే, మనకి ఇష్టమే, అందరికీ పరలోకం వెళ్ళడం అంటే ఇష్టం. ఈరోజు ఒక ఇంటెలిజెంట్ ఫెలో ఆసక్తితో వచ్చాడు, అది చదువుదాం. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇక్కడ ఒక ప్రశ్న, దానికి ఆన్సర్ చెప్పి చాలాసార్లు మీరు ప్రసంగం వినుంటారు. ఈ ప్రసంగాలు చాలాసార్లు ఈ ప్రసంగం చాలా మంది కంఠస్థం అయిపోద్ది. దీంట్లో నుంచి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఒక ఊర్లో అనగనగా ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒకడున్నాడు, ఆడి పేరు రాయలేదు. బహుశా నేను అనుకుంటున్నాను, వీడు పరిగెట్టేవాడంటే యవనస్తుడై ఉంటాడా, ముసలుడై ఉంటాడా? వీడు కొంచెం అంటే బిలో 50 years 40 years, ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా పరిగెడుతున్నారు. 45 years అయి ఉంటాడు, పరిగెడుతున్నాడు ఈయన. ఈ రోజుల్లో చాలామంది బైబిల్లో రకరకాలైన పరుగులు ఉన్నాయి. కొంతమంది బహుమానం పొందడానికి పరిగెడుతున్నారు. హెబ్రీలు రాసిన పత్రిక, కొరింథీయులు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి బహుమానం పొందడానికి పరిగెడుతున్నారు. దీంట్లో పరలోకం కన్నా పరలోకం వెళ్ళిన తర్వాత పొందే బహుమానం గురించి రాశారు అక్కడ. కొంతమంది సువార్త చెప్పడానికి పరిగెట్టారు. ఫిలిప్పీలు రాసిన పత్రికలో, మీరు ఇదిగో సువార్త జ్యోతులుగా మీరు అన్యుల మధ్య పరిగెట్టండి, చీకటిలో పరిగెట్టకండి, అన్యుల మధ్య సువార్త జ్యోతులుగా పరిగెట్టండి. తిమోతికి పౌలు అంటాడు, మీరు కూడా పరిగెట్టండి అయ్యా, నా పని పట్టుకొని నా జత పనివారుగా మీరు పరిగెట్టండి. రకరకాలు. గేహజీ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన ఒక పాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ పాస్ట్. ఎవరి దగ్గర అసిస్టెంట్ పాస్టర్? మీకు తెలియాలా, పేర్లు తెలియాలండి. మనకి ఏటి తెలియకపోతే కష్టం. ఎలిషియా అనే ఒక పెద్ద గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి దగ్గర ఈయన అసిస్టెంట్ పాస్ట్. గురువు గారి దగ్గరికి ఒక నయమాన్ అనే ఒక దైవజనుడు వచ్చాడు. సైన్యాధికారి వచ్చి
అయ్యా కుష్ఠరోగం పోగొడతారని మా రాజుగారు మీ గురించి చెప్పారు కనుక పోగొట్టండి అని చెప్పడానికి మాత్రం వచ్చాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఈయన పెద్ద ఉద్యోగస్తుడు కనుక, సైన్యాధికారి అంటే రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్ కనుక పాస్టర్ గారు లోన్ నుంచి వస్తాడు, ఏదో మొత్తానికి తల మీద చెయ్యేస్తాడు, లేకపోతే నూనె రాస్తాడు, బాగుపడతాడు అని అనుకున్నాడు. కానీ అదంతా రివర్స్ అయిపోయింది. ఆయన కదలేదు, కూర్చుని దగ్గర నుంచి కదలకుండా ఏం చేశాడంటే లోన్ నుంచి ఒక కబురు పెట్టాడు. సార్, ఈ దేశపు రాజుగారు మీకు ఒక లెటర్ రాసి పంపించారు. ప్రక్క ఊరు రాజుగారు ఒక లెటర్ రాసి మీకు ఇచ్చారు. ఆ లెటర్లో ఏముందంటే నయమాన్ అనే ఒక కుష్ఠరాగు, ఆయన ఎవడంటే సైన్యాధికారి, ఆయన్ని బాగు చేయమని మీకు లెటర్ రాశారు. మీకు స్వస్థత వరం ఉందట కనుక ఆయన స్వస్థపరచమన్నాడు. ఆహా, ఈ రాజుగారు పంపించారా? ఆహా. ఆ పక్క రాజుగారు పంపించారా? ఆహా. వచ్చాడండి. ఎవడాడు? సైన్యాధికారి. అయితే వెళ్ళి నైల్ నదిలో 7 సార్లు యోర్దాన్ నదిలో ఏం చేయమన్నాడు? 7 సార్లు మునిగిమన్నాడు. అది వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పారు, సార్ అయ్యగారు చాలా బిజీగా ఉన్నారు, మీతో కలవలేని అంటున్నారు, మీకు వెళ్ళి యోర్దాన్ నదిలోన మునిగిమన్నారు అన్నారు. ఏంటి, సైన్యాధికారి వస్తే అంటే ముఖ్యమంత్రి గారు ఇంటి ముందు వస్తే కనీసం బయటికి రాకుండా హలో గ్లాడ్ టు సీ యూ వెల్కమ్ అని చెప్పకుండా ఏడు చేశాడు. అసలుకి బయటికే రాకుండా గేట్లో నుంచి అలాగే పంపించాడు. పంపించేసిన తర్వాత వెళ్ళిపోయాడు, మొత్తానికి ములిగేశాడు, స్వస్థత పొందేస్తే ఈ నయమాను ఏం చేశాడంటే స్వస్థత వచ్చేస్తుందనే విశ్వాసంతో బంగారము, బట్టలు, విలువైన వస్తువులన్నీ పట్టుకొని వచ్చేస్తే అవి ఇచ్చేయడానికని గబగబా వచ్చాడు. వస్తే ఈ రాజుగారు అన్నారే, సార్ మళ్ళా వచ్చాడు సార్, ఎందుకు వచ్చాడయ్యా? స్వస్థత పొందాడట, మీకు ఏదైనా కానుక ఇచ్చుకోవడానికి. ఇక్కడ కానుకలు గట్ట వద్దయ్యా, ఆ బంగారం గట్ట తీసుకుని వెళ్ళిపోయి ఆ ఊర్లో రాజుకి ఇచ్చిమని అన్నాడట. ఈ అసిస్టెంట్ పాస్టర్ గారు చూస్తున్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? గ్యాహాజీ. అసిస్టెంట్ పాస్టర్ గారు చూస్తున్నాడు. అసిస్టెంట్ పాస్టర్ గారికి కొంచెం ఆలోచన వచ్చింది. ఈయన ముసలైపోయాడు, కొంచెం బుర్రా బుద్ధి లేదు ఈయనకి. కానుకలు ఇస్తే తీసుకోవడం లేదంటే మనం బతికే అసలు కానుకలు తీసుకోవడమే కదా. పోనీ ఉట్టిని తీసుకుంటున్నాడా? పోనీ అడిగాడా? చేయి చాపి అడగలేదు, ఇవ్వమని కోరలేదు. ఆయన ఇస్తుంటే ఈయన తీసుకోపోవడం ఏంటి అని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే పరుగు పరుగున పరిగెట్టాడు. దేని కొరకు పరిగెట్టాడు? బహుమానము కొరకు పరిగెట్టాడు. కానీ ఏటొచ్చింది ఆయనకి? కుష్ఠరోగం వచ్చింది. పరిగెట్టాడు, ఒకదాని గురించి పరిగెట్టాడు, ఆయనకు వచ్చింది ఒకటి వచ్చింది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మన పరుగు ఎలాంటి పరుగో మనమే డిసైడ్ చేసుకోవాలి. బహుమానం కొరకు పరిగెట్టాడు తిమోతి. ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటాడు సువార్త కొరకు పరిగెట్టారు కొంతమంది. హెబ్రీ రాసిన పరిగెత్తలేదు, గురి యొద్దకే పరిగెట్టారు కొంతమంది. రకరకాల పరుగులు ఉన్నాయి బైబిల్లో. ఈరోజు క్రైస్తవులమైన మనం దేని కొరకు పరిగెడుతున్నాం? అవగాహన లేని విశ్వాస జీవితం, ముందుకు సాగిపోయే విశ్వాస జీవితంలో గురిలేని బ్రతుకు, గురిలేని జీవితం. మనందరికీ తెలుసు, మనము సంపాదించిందంతా ఇక్కడ వదిలి వెళ్ళిపోతాం. ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మనకు తెలుసు. కానీ సంపాదించడం మానేస్తామా? మానలేం. అంటే ఒక విధంగా చూస్తే మానవ జీవితంలో సంపాదన అనేది తప్పు కాదు. కానీ సంపాదన కొరకే బతకడం అనేది పెద్ద తప్పు. ఈ లెసన్లో
ఎంత క్లియర్గా, ఎంత స్పష్టంగా పరలోక రాజ్యానికి మించిన సంపాదన ఇంకేది లేదబ్బాయ్ అని ఎంత స్పష్టంగా తెలియచేశాడో, ఎంత స్పష్టంగా తెలియచేశాడో. క్రైస్తవులమైన మన జీవితాలలో, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆడంబరాలు, అట్టహాసాలు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, వీటన్నిటికన్నా ఇవి ఉండాలా? కానీ వీటన్నిటికన్నా అత్యధికమైనది, ఉన్నతమైనది ఏంటి అనంటే పరలోకం. పరలోకం. ఆయన పరుగు పరుగున వచ్చాడు. అంటే ఈయన ఆశ, గుండెలో ఉండే ఆశ ఏంటట? పరలోకం వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. ఈయన గురి మంచిదే, ఈయన ఆశ మంచిదే, ఈయన కోరిక మంచిదే. ఈ గుండెలో ఉండే ఆశ ఏంటంటే, ఏంటి నేను ఎంత సంపాదిస్తే ఎవడకు కావాలా? నేను చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళకపోతే ఎందుకు నా బతుకు? నేను సంపాదించింది నా పిల్లలు అనుభవిస్తారు, కానీ నేను నరకం వెళ్ళిపోతే ఏటి లాభం? నేను నరకం వెళ్ళిపోతే అక్కడ శిక్ష ఎవడు అనుభవిస్తాడు? నా కొడుకు అనుభవించడే, నా కూతురు అనుభవించదే, నా పిల్లలు అనుభవించరే. నేను సంపాదించిందంతా నా పిల్లలకి ఇచ్చేసి నేను నరకం అనుభవిస్తాను. బహుశా ఎంత ఆలోచించాడో, ఎన్ని దినాలు ఆలోచించాడో తెలియదు, కానీ ఆలోచించి 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 తనకు ఒక కోరిక పుట్టింది. అమ్మో, నేను పరలోకానికి వెళ్ళాలా, నిత్య జీవమే నాకు ప్రాముఖ్యం. ఈరోజు దేవుని పిల్లలారా, సంపాదించొద్దని చెప్పడం లేదు నేను, ఆస్తిపాస్తులు ఉండొద్దని చెప్పడం లేదు నేను, దుబారా చేయొద్దని చెప్పడం లేదు నేను. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యం పరలోకం. దేవునికి స్తోత్రం. ఈ పరలోకాను కొరకే ప్రభువు దగ్గరకు వచ్చాం మనం. ఒకవేళ పాప క్షమాపణ లేకుండా బ్రతకాలనుకుంటే ప్రభు ఎందుకు? మనకి నిత్య జీవమే చేరకుండా ఉండాలనుకుంటే ప్రభు అవసరం లేదు. లోకంలో బతకొచ్చే, ఇంతకు ముందు మనకుండే పరిస్థితి చాలు, ఇంతకు ముందుండే మన ఆరాధన చాలు, ఇంతకు ముందుండే మన భజనలు, ఇంతకు ముందుండే మన ప్రార్థనలు చాలు. ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఎందుకంటే వచ్చాం వారెవ్వరూ ఇవ్వలేని నిత్య జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఇచ్చాడు. ఎందుకు ఇవ్వగలడు అని అంటే, ఆయన ఒక్కడే పరలోకాన్ని నుంచి భూలోకానికి వచ్చిన వాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవ్వడు కూడా, దేవుడుగా పిలువబడిన ఎవ్వడు కూడా ఈ లోకంలో పరలోకాన్ని నుంచి భూలోకానికి దిగి వచ్చినట్టుగా చరిత్ర చెప్పడం లేదు. ఈ సర్వమానవాళిని రక్షించడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా వచ్చాడు. మానవుడిగా రావడమే కాకుండా, మానవుడిగా వచ్చిన ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి, ఈ రక్తంలో మీకు విడుదల ఉంది, ఈ రక్తంలో మీరు మీ పాప పరిహారానికి మందుంది, ఈ రక్తంలో మీరు శుద్ధీకరించబడితే మీరు నాతో పాటు నిత్య జీవం వెళ్తారు. అది ఆయన ఉచితమైన మానవులకు ఇచ్చిన ప్రణాళిక. ఈ ప్రణాళికను అర్థం చేసుకోకుండా యేసుప్రభు నమ్ముకుంటే జ్వరం పోద్ది, యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకుంటే, ఇవి తర్వాత జరిగేవి, తర్వాత జరిగాయి. హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్కి వెళ్ళే డాక్టర్ చూస్తాడు, సార్ నాకు బీపీ ఉంది సార్, నువ్వు చెప్పవలసిన లేదు, బీపీ ఉందో లేదో ఆటోమేటిక్గా నీ టెస్ట్లలోనే తెలిసిపోద్ది. సార్ నాకు షుగర్ ఉంది సార్, టెస్ట్లలోనే తెలిసిపోద్ది. నువ్వు ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ టెస్టుల్లో నీకు ఏటేటి ఉన్నాయో మొత్తం అన్నీ తెలిసిపో. ప్రభువుకి నీ జీవితం అర్పించిన తర్వాత, ప్రభువులోకి నువ్వు సమర్పించుకున్న తర్వాత, నువ్వు నిత్యజీవంకి వెళ్లకుండా ఉండడానికి ఏంటంటే ఆటంకాలు ఉన్నాయో వాటన్ని తొలగిస్తాడు. అంతేకాదు, ఇహలోకములో ఉండేటప్పుడు కూడా సంతోష సమాధానకరమైన జీవాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆలోచనతో సమాజాన్ని లెక్క చేయకుండా, ఊరుని లెక్క చేయకుండా, ఒక కోటీశ్వరుడు, ఒక ధనవంతుడు పరుగు పరుగున యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఎందుకు యేసయ్య దగ్గరికి పరుగున రావాల్సి వచ్చిందంటే, యేసయ్య ఎక్కడున్నా వేలాది మంది ప్రజలు తన చుట్టూ చేరేవారు.
ఈరోజు మినిస్ట్రీల్ని చేరుకున్నంత సులువుగా ఆ రోజు యేసు ప్రభుని చేరుకోలేరు. అప్పటికి గన్మ్యాన్స్ లేకపోయినా యేసు ప్రభు శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు గనుక ఎవరు ఆయన చేరుకోవడానికి వీల్లేదు గనక ఆయన పరుగు పరుగున వచ్చారు. చదవమ్మా. నీవు ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట రెండవది ఏంటంటే ఆయన ఎదుట మోకాళ్ళలోని. నేను ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నాను, పరుగు పరుగున వచ్చాడు పని ఎంతవరకు అంటే కొంచెం వరకు అది వినడానికి ఉంది. సమాజం అంతా చూస్తుండగా సమాజంలో ఉన్న స్నేహితులు, ఒక కోటీశ్వరుడు, ఒక గొప్పవాడు, ఒక పెద్దవాడు, ఒక ధనవంతుడు ఎంతమంది ఉంటుండగానే ఏం చేశాడంటే తన యొద్దకు వచ్చి ఏం చేశాడట? మోకాళ్ళు ఉన్నాడట. దేవునికి స్తోత్రం. మోకాలు ఉండడం అంటే అర్థం ఏంటంటే వంగిపోవడం, విధేయత చూపించడం, లొంగిపోవడం. మోకాలు ఉండడం అంటే తన శరీరం అంతా ఆయనకి సమర్పించడం. మోకాలు ఉండడం అంటే అవ్వదు, దన్ను లేకపోతే అవ్వదు. ఏదో 60 years దాటిన తర్వాత మోకాలు ఉండడం అంటే కష్టం. కానీ 40sకే ఇప్పుడు అనుకోకపోతే, ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నాను ముసలోళ్ళ కంటే పిల్లలే ముందు కుర్చీల మీద కూర్చుని పోతున్నారు. తల్లిదండ్రులు నేర్పించాలా, పిల్లలకి కింద కూర్చోడు నేర్పించాలా, పట్టనొక్కటేయాలి, కిందకు దిగిరా, చర్చిలో మీద కూర్చుంటావేటే కింద నేర్పించాలి. మీరు స్కూల్లో మాస్టర్ మాట వింటారు, గుడిలోకి వచ్చితే పాస్టర్ గారి మాట వినాలా లేదా? వినాలండి, వినాలా. స్కూల్లో మాస్టర్ గారు చెప్పినట్టు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అక్కడ తెల్లవారేళ్ళు సాయంత్రం వరకు అలా ఉంటారు. ఏమమ్మా పిల్లల్ని తేలేదంటే, ఇప్పుడు అప్పుడు నాతో స్థిరంగా ఉండేవాడు నీ ఒక్కడవే, నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం. అది కోరుకుంటున్నాను, అదే ఆశపడుతున్నాను. నిత్య జీవం చేరాలంటే నేనేమి చెయ్యాలి? ప్రభువు ఎంత చక్కగా సమాధానం చెప్పాడంటే ప్రశ్నలోనే ఆన్సర్ చెప్పేశాడు. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? నువ్వేంటయ్యా నాకు ఎలా చెప్తున్నావు? నువ్వు ఆరాధన చేస్తున్నావు కదా, నువ్వు నాకు సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? నన్ను పొగుడుతున్నావేంటి? నన్ను గొప్పోడుగా చేస్తున్నావేంటి? ఎలా చెప్తున్నావు? సరే, నీకు ఆన్సర్ చెప్తాను చూడు. దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో ఆన్సర్ చూడడం చెప్పాడు. నీకు తెలియను కదా అనంటే నువ్వు ఆల్రెడీ ఇవన్నీ విన్నావు కదా, ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నావు కదా, ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నావు కదా, మీ పాస్టర్ గారు చెప్పినవన్నీ కూడా నీకు వచ్చు కదా, అవసరమైతే నువ్వు బైబిల్ పెట్టుకొని ప్రసంగం చేస్తావు కదా, అవసరమైతే హిందువుల స్నేహితులకి నువ్వు కూడా సువార్త చెప్పుతున్నావు కదా, ఇవన్నీ నీకు తెలుసు కదా, పదాజ్ఞలన్నీ నీకు వచ్చు కదా, తెలుసు కదా. దీంట్లో ఏం పొరపాటు ఉందంటావు? నీకు తెలుసు కదా అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఒక ప్రక్క పొగుడుతూ తనకు అవసరమైనది చెప్పబోతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఎటువంటిదంటే, చాలాసార్లు ఇలాంటి వాక్యాలు చెప్తున్నప్పుడు చాలా సంతోషిస్తాం మనం. మీరు మంచోళ్ళండి, మీకు అన్నీ తెలుసండి, మీరు మాట్లాడుతుంటండి అబ్బో అని నాకు అంటున్నారు అనుకోండి, నేను పొంగిపోతాను. అదే వచ్చి ఏటండి బోర్ కొట్టించారు, ఏటి అంత చెప్పారేటి, ఏటి అలాగన్నారేటి ఇలాగన్నారేటి అంటే నాకు కోపం వచ్చేస్తుంది. మనుషుల యొక్క సహజమైన స్థితి ఇది, సహజమైన స్థితి. భార్యని భర్త పొగిడినంతసేపు భార్య చెట్టెక్కిపోద్ది, భర్త భార్యను పొగిడినంతసేపు భర్త చెట్టెక్కిపోతుంటాడు. ఎప్పుడో ఏదో కోపం వచ్చి ఎలా ఏటా కూర అని అన్నాడు అనుకోండి, ఆ రోజు తప్పేలాలు టిప్పు టక్కు టక్కు అని అంటుంటాయి. ఆ రోజు ఏదైనా కొంచెం కష్టమే.
అంటే ఎప్రిషియేషనే మనిషికి కావాలి, కానీ నిజంగా ప్రేమించిన వారు కొన్నిసార్లు వారిలో లోపాలు కూడా చెప్పాలి, వారిలో చేస్తున్న పొరపాట్లు కూడా చెప్పాలి. నేను ఎప్పుడు పాస్టర్ గారికి అడుగుతాను, పొరపాట్లు అడుగుతాను, మెప్పులు కాదు. ఏదైనా నేను పొరపాటు చేస్తే, వాక్యంలో ఏదైనా పొరపాటు చేస్తే చెప్తాడు, అడుగుతాను, తను కూడా చెప్తుంది. ఎలాగా అనకపోయి ఉంటే బాగున్నేమో, ఇది చెప్పకపోయి ఉంటే బాగున్నేమో. మా ఇద్దరు డిస్కషన్లో వాక్యం మేము డిస్కషన్ చేసుకునేటప్పుడు నేనేదో పండితుడిని అనుకోను, నేనేదో పెద్ద సీనియర్ పాస్టర్ అని అనుకోను. విశ్వాసుల దగ్గర కూడా కొన్నిసార్లు వెళ్ళి, అమ్మా మన చర్చ్ గురించి మీరేమనుకుంటున్నారు, దాంట్లో మీరు ఇక్కడ ఉన్నవారు ఉన్నారు కొంతమంది, ఎలా ఫీల్ అవుతున్నారు, ఆరాధన లేదా వాక్యం ఎలా ఫీల్ అవుతున్నారు అంటే వాక్యపు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాక్యాన్ని జాగ్రత్తగా విన్నవారికి అడుగుతుంటాను. ఇది తెలుసుకోవడానికి, దాన్ని నేను మార్చుకోవడానికి. నీకు తెలుసు కదా, ఇవన్నీ తెలుసు కదా. అప్పుడేమంటున్నాడు, చూడు ఎలా సమాధానం చెప్తున్నాడు. అందుకతడు బోధకుడా బాల్యం నుండి ఇవన్నీ అది ఆ ఆన్సర్ రావాలని యేసుప్రభు చెప్తున్నాడు. మా తాత జాన్ మోజెస్, మా నాన్న పెట్రో పాల్, మా ఆవిడి ఎస్తేర్ రాణి, అంటే మొత్తం క్రిస్టియన్ పేర్లని చెప్పేస్తున్నాడు. అంటే మా తాతల దగ్గర నుంచి నేను క్రైస్తవ కుటుంబమే, నాకు మా ఫ్యామిలీ. ఈ చర్చ్ ఎవరు కట్టారు తెలుసా? దీనికి పునాదిరాయి ఎవడేసాడు తెలుసా? బోర్డు మీద చూడండి. నీ పునాదిరాలు నీవు, ఆ పునాదిరాయితోటి నువ్వు వెళ్ళిపోతావు కిందకి. ఇవి ఎవడకు కావాలా? అక్కడ అంటున్నాడు, ఒరే బాబు, నేను అడుగుతుందేటి నువ్వు చెప్తుందోటి, తెలుసు కదా అని అంటుంటే, నేను బాల్యము నుంచే ఇవన్నిటిని అనుసరించుచునే వచ్చాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, అది అక్కడ కావాల్సింది. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు వాళ్ళతో మాట్లాడతాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అంటే నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం అన్నమాట. దేవుని వాక్యం నీ హార్ట్కు టచ్ అవుతుంది అని అంటే అది ఇష్టం ఉండదు. నువ్వు చేసే తప్పును ఖండిస్తుందంటే అది నీకు ఇష్టం ఉండదు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. దేవుని వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఏంటంటే చేస్తున్నారు పనులు, మంచి ప్రసంగాలు ఏవి అని అంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, ఇవన్నీ మంచి ప్రసంగాలే. కానీ పాపాన్ని ఒప్పుకోకపోతే నరకం వెళ్ళిపోతావు. నీ తప్పుని ఒప్పుకొని మరలా ప్రభు దగ్గర క్షమాపణ అడగకపోతే అది దేవుడు ప్రేమించే ప్రసంగం, అది దేవుడు నిన్ను సరిచేయడానికి వాడే ప్రసంగం. టైంకు రాకపోయావా తలుపులు వేయబడతాయి, అది దేవుడు ప్రేమించే ప్రసంగం. దేవుని గుడి రోజు ఆ పని ఈ పని పెట్టుకొని నువ్వు ఇంటి దగ్గర ఉండిపోతావా, అది దేవుడు ప్రేమించే ప్రసంగం. దేవుడు ప్రేమించే ప్రసంగం. ఇక్కడ ఎందుకు తెలుసా ఇన్ని చెప్పిన దేవుడే అంటున్నాడు, దేవుడు తతనిని ప్రేమించిన దేవుడు నీతో మాట్లాడతాడు. యేసుని పాదములా చెంత విశ్రాంతి నొందెదను, యేసుని పాదములా చెంత విశ్రాంతి నొందెదను, చల్లని మెల్లని నీ స్వరము నాకు, చల్లని మెల్లని నీ స్వరము నాకు వినిపించు నా ప్రియుడా, నాతో మాట్లాడు నా ప్రియుడా, వినిపించు నా ప్రియుడా, నాతో మాట్లాడు నా ప్రియుడా. దేవుని స్వరం
నీతో మాట్లాడితే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసా? ఆ స్వరము నిన్ను మార్చేస్తుంది. ఆ స్వరము నీకు నూతన డైరెక్షన్ ఇస్తుంది. ఆ స్వరం నీ తప్పుని ఒప్పింపచేస్తుంది. ఆ స్వరము నిన్ను కరెక్ట్ చేస్తుంది. ఆ స్వరము నీకు నిత్య జీవితానికి తీసుకువెళుతుంది. ఆ స్వరము నిన్ను బాగు చేస్తుంది. ఇక్కడ ఈ స్వరము అంటున్నాడు, అతడు తనను ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఎప్పుడైతే దేవుడు ప్రేమిస్తాడో మన కొరతలు తెలియచేస్తాడు, మనలో ఉండే కొదువులు తెలియచేస్తాడు. ఆయన ప్రేమించకపోతే మన కొరతలు తెలియచేయడు. కరెక్ట్ అయిన మాస్టర్ ఏం చేస్తాడంటే, వచ్చినవి టిక్కు పెట్టావు, రానివేవో నీకు కరెక్ట్గా చెప్తాడు. దీంట్లో వీక్గా ఉన్నావు నువ్వు, ఇది కొంచెం చదువు. దీంట్లో కొంచెం వీక్గా ఉన్నావు, చదువు. రానివి స్టడీ చేయిస్తాడు, రాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మీరు చాలామంది ఏంటంటే వచ్చిన చదివిస్తారు, వచ్చినవి బట్టి పట్టిస్తారు. కానీ కరెక్ట్ అయిన మాస్టర్ ఏం చేస్తాడంటే రానివి ఎక్సర్సైజ్ చేయిస్తాడు, తెలియనివి తెలియపరుస్తాడు, లేని వాటిని గురించి ఆలోచిస్తుంటాడు, లేని వాటిని గురించి ఆలోచిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తే నిన్ను విడిచిపెట్టడు. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువులు నువ్వు చెప్పినప్పుడు నువ్వు వినకపోయావనుకో, ఆ కొరత నీకు చెప్పినప్పుడు నువ్వు వినకపోయావనుకో, నీకే నష్టం. ఎన్నో దినాలు బట్టి గుడికి వస్తున్నావు, ఎన్నో దినాలు గుడిలోని వాక్యం వింటున్నావు. ఆ కొరతలు నువ్వు వినకపోతే విని వెళ్ళిపోతున్నావు. ఆ కొరతలు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఎక్కడో దగ్గర తగులుతుంటుంది, ఎక్కడో దగ్గర నువ్వు వింటుంటావు. అది వింటున్నా నువ్వు వినకపోతే, అది వింటున్నా నువ్వు చేయకపోతే, అది వింటున్నా దానిని విస్మరిస్తే నష్టం వస్తుంది. ఏంట కొరత? నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. ఏంటండి అంటే డబ్బుండడం తప్ప? డబ్బుండడం తప్ప? దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు? ఆస్తులన్నీ అమ్మేస్తేనే పరలోకం వస్తుందా? కానీ అక్కడ రహస్యం ఏంటంటే, నీకు పరలోకం కావాలంటున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? పరలోకం కన్నా నీ డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావు. నీ కోరిక మంచిదే, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నావు తెలుసా? పరలోకంకి ఇవ్వడం లేదు. దేనికి ఇస్తున్నావు? నీ ఆస్తికి ఇస్తున్నావు. నిజంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇస్తే దాన్ని విడిచిపెట్టి మన కోర్టులో కేసు అయింది. ఒకే ఆయన్ని ఇద్దరు భార్యలు నాకు కావాలని అడుగుతున్నారు. నాకు ఆయన కావాలండి. అప్పుడు జడ్జి అంటే ఏడు చేస్తావయ్యా అనంటే ఇది ఇటు చూస్తున్నాడు. ఆవిడొచ్చాం నాకే కావాలి, ఈడొచ్చాం నాకే కావాలంటాను. సార్, నువ్వు కుండే ఆస్తి అంతా గవర్నమెంట్కి రాసి ఇచ్చేసిన తర్వాత ఎవరు నాతో వస్తే వాళ్ళతో వెళ్ళిపోతానంటే ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరికి అప్పుడు వద్దు, నాకుండే ఆస్తి అంతా గవర్నమెంట్కి ఇచ్చేస్తాను, ఎవరు నాతో వస్తే అప్పుడు నాకు వచ్చేస్తాను అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరికి కావాలా? భర్త కాదు, ఎవరు కావాలి? ఈయనకి ఆస్తి కావాలి. ఈయనకి ఏంటి కావాలంటే పరలోకం కావాలా నిజంగా. కానీ పరలోకానికి ముందు, పరలోకానికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించాడు? ఆస్తిని. దేవుడు అందు గురించి ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు నాకు ప్రశ్న వేసావు కదా నిత్య జీవం గురించి, నేను నీకు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. నీ ఆస్తి అంతా అమ్మేసి నువ్వు బేదలకి ఇచ్చేయి. ఆస్తి అంతా అమ్మేసి బేదలకి ఇచ్చేయి. అప్పుడు నాతో పాటు పరలోకమందు నీకు ధనము కలుగును. అక్కడ కూడా మళ్ళీ ఏం చెప్పాడు? పరలోకమందు నీకు ధనము కలుగును. ఆ కింద క్వాలిటీస్ ఇచ్చాడండి, ఎంత అద్భుతమైన ఇచ్చాడు. చదివి అమ్మ. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ఆస్తి కలిగేవాడు గనుక ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూసారా ఎంత భక్తి గలవాడు? దేవుడు ప్రేమించి మాట్లాడితే వీడికి చిన్నబుచ్చుకున్నాడు ముఖం. చాలాసార్లు అలాగే జరుగుతాయి చర్చిల్లోన. పాస్టర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడితే వీళ్ళకి కోపం వస్తుంది, ముఖం చిన్నబుచ్చుకుంటారు, బాధపడిపోతారు. మా గురించే చెప్పారండి, మా గురించి అన్నారండి. మరి మీ గురించి చెప్పకపోతే నా వాక్యం నేను చెప్పుకుంటానా? ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పాలి వాక్యం? మీ గురించే నా గురించే? నా గురించి చెప్పుకుంటే నా ఇంట్లోనే అద్దం ముందు కూర్చొని
డిఎస్ తీసుకోవాలి, నువ్వు వెళ్ళగరా ఎదవా అన్నట్టుగా నా గురించి నేను చెప్పుకోవాలి. మీ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు ఎదురు కూర్చుంటున్నారు. మీ గురించి చెప్పడానికే దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. మీరు మారాలని, మీరు దేవునికి ఇష్టలుగా జీవించాలని మొక్కము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. ఎందుకట? కారణం ఏంటంటే పరలోక రాజ్యం కావాలి కానీ డబ్బు మాత్రం విడిచిపెట్టడం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. కష్టమయ్యా, ఎంతో కష్టం. వాళ్ళకి బుర్రంతా, వాళ్ళకి ఉండే ఆలోచనలన్నీ దేని మీద ఉంటాయి? డబ్బో. ఇక్కడ సెటస్కోప్ పెడితే డబ్ అందది, డబ్బు అంటది అది. నేను అనడం లేదు, బైబిల్ చెప్తుంది అది. ఏంటంటున్నాడు చెప్పమ్మా? అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను, ఈ శిష్యులు ఏంటనుకున్నారు? యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోతే మనకు బాగా డబ్బులు దొరుకుతాయి, వలలు వచ్చి మన్నారు కదా అనేసి అనుకున్నారు. కానీ యేసు ప్రభు ఇలా చెప్పడంతో నాయన ఇదేంటి ఇలాంటి మాటలు చెప్తున్నాడు ఈయన, ఇదేంటి అటు చూస్తే అటు వల్ల వదిలేసాము, ఇటు చూస్తే ఇలాగ అయిపోయిందని అని చెప్తూ అక్కడ ఒక మాట ఉందా చూడండి. పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. ఎంత మీరు ఆలోచించుకోండి, ఒంటె ఎంత ఉంటుందో, సూది బెజ్జం ఎంత ఉంటుందో. అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. ఎలాగైతే ఎలాగండి క్రైస్తత్వం? ఓయ్ బాబు, ఎలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు? ఏదైనా ప్రభువుని నమ్ముకుంటున్నా, నువ్వు పైసలు వస్తాయని, ఆస్తి వస్తుందని, సమస్యలు తీరుతాయని, డబ్బు వస్తుందని, ఇల్లు కట్టుకుంటామని, కారు కొనుక్కుంటామని, మేడ కొనుక్కుంటామని వస్తాయి. ఇలాగైతే ఎవరు రక్షణ పొందుతారండి? యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓరి పిచ్చోళ్ళారా, నేనంత అమాయకుడిని కాదయ్యా. దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని అనెను. చదువమ్మా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, చూడండి, పేతురు అసలు గుట్టు బయట పెట్టేస్తాడు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగింది. గొడవ. అయ్యా, ఎంత పని చేసావు? ఆ వలలు ఇడిచిపెట్టేసాము, ఆ బోట్లు ఇడిచిపెట్టేసాము, నువ్వేదో చేస్తావా, నీ వెనక వచ్చేసాము. పేతురు వచ్చాము, సమస్తమును విడిచిపెట్టి నీ వెంట. అందుకు యేసు ఇట్లా నేను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును, అదే ఇక్కడ చెప్తున్నాడు అసలైన విషయం. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను చెల్లెండ్రనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఓ అరి పిచ్చోళ్ళారా, నేను అంత అమాయకుడినా? విడిచిపెట్టేస్తే వదిలేసేవాడిని కాదా? నేను మీ కొరకు, ఇదంతా 70 సంవత్సరాలు 80 సంవత్సరాల స్కీమ్ ఇది. ఈ స్కీము మీకు అనవసరం, కానీ మీకు నాతో పాటు నిత్య జీవము, నిత్య రాజ్యము, అది తరగనిది, అది ఓడిపోనిది. నాతో పాటు ఎంతకాలం ఉంటారు అంతకాలం కూడా ఇహమందును పరమందును నిత్యము ఉండేదే పరలోకం, నిత్య జీవం. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ? అందుకు యేసు ఇట్లా నేను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లులనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు. భార్యలు ఉన్నారు ఇక్కడ? భార్యలు ఉన్నారా? భర్తలు ఉన్నారా? అంటే అర్థం ఏంటంటే వారు ఏక శరీరం. ఇది ఒక మర్మం నాకు బయలుపరిచాడు దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో భార్య భర్తలు విడిపోవడానికి వీలు లేదు. కొట్టుకోనో తిట్టుకోనో అనుకోనే సరే వాళ్ళు కలిసే ఉండాలి. ఇక్కడ అందరి పేర్లు రాశాడు, తల్లిదండ్రుల పేర్లు రాశాడు, పిల్లల పేర్లు రాశాడు,
అక్క చెల్లెల పేర్లు రాశాడు, అన్నదమ్ముల పేర్లు రాశాడు, అందరూ రాశాడు, కానీ భార్య పేరు భర్త పేరు రాయలేదు. అయినను అన్నదమ్ములైన, చెల్లెళ్ళైన, తల్లిదండ్రులైన, పిల్లలనైన, భూములనైనను రాబోవు లోకమందు నిత్య జీవము పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో పరలోకానికి వారసులమైన మనం ఈ చిన్న చిన్న విషయాల గురించి, ఈ చిన్న చిన్న పనుల గురించి ఆలోచిస్తుంటాం. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట స్వరం వినం, దాని గురించి బాధపడిపోతుంటాం. ఇందాక మాస్టర్ గారు చెప్పారు సాక్ష్యం. దేవుడు అలా మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు, అది పట్టించుకోం. ఆ చిన్న స్వరమే గొప్ప విజయాలు ఇచ్చేస్తుంది మన జీవితంలో. ఆ చిన్న స్వరమే మన బ్రతుకుని వైలెంట్గా మార్చేస్తుంది, అద్భుతంగా మార్చేస్తుంది. దాని గురించి ఆలోచించాలి, ఆలోచించాలి. ఒక చిన్న తప్పు పని చేసినందుకు గేహజీ పరుగున వెళ్ళి, నిజంగా అక్కడ తప్ప ఉంటుందా అది? కానీ గురువు గారు వద్దన్నది ఏం చేశాడు? శిష్యుడు కావాలని కోరుకున్నాడు. గురువు గారు వద్దన్నది శిష్యుడు కూడా వద్దనాలి, అంతే. గురువు గారికి తప్పు అన్నది శిష్యుడికి కూడా అది తప్పే. కానీ గురువు గారికి తెలియకుండా ఏం చేశాడు? వెళ్ళాడు, జీవితాంతం కూడా శిక్ష అనుభవించాడు. ఆయనకు వచ్చిన కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? పరుగున వెళ్ళి కుష్ఠరోగం తెచ్చుకున్న గేహజీ ఉన్నాడు. పరుగున వచ్చి బాధతో దుఃఖంతో వెళ్ళిపోయిన ఈ యవ్వనుడు ఉన్నాడు. కానీ పరుగున వెళ్ళి నిత్యజీవం పొందిన యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఈ ముగ్గురులో శిష్యులతో మనం ఏకీపిద్దాం. అయ్యా, మా పరిస్థితి ఏంటి? విగ్రహాలను వదిలేశాం, కులాన్ని వదిలేశాం, బంధువులను వదిలేశాం, మతాలను వదిలేశాం, పూజలు వదిలేశాం, పురస్కారం వదిలేశాం. ఏంటి మా పరిస్థితులు అంటే దేవుడు అంటున్నాడు, యెహమందు వదిలేసిన మీకు నేను పరమందు 100 రెట్లు దేని మీకు అనుగ్రహిస్తాను. కనుక అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభా, మేము నిత్యము నీతో కొనసాగడానికి నీ సహాయం మాకు దయచేయి. ఈ చిన్న ఉపదేశం ఇదిగో అనేక సార్లు సంబంధమైన కోరికల కొరకు, సంబంధమైన పరిస్థితుల కొరకు మేము శాశ్వత సంబంధమైన ఆశీర్వాదాలని దూరపరుచుకుంటున్నాం. శాశ్వత సంబంధమైన ఆశీర్వాదాలను దూరపరుచుకొని ఇదిగో ప్రభా, మేము బలహీనులం అయిపోతున్నాం. కనుక ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి. నీ కృపలో మాకు కావలసిన ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. అది ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకాలే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతుండేటప్పుడు మనం ఇదిగో విసిగిపోకూడదు. దేవుడు మనతో మాట్లాడుతుండేటప్పుడు మనం ఎప్పుడు కూడా బలహీన పడిపోకూడదు. నీ స్వరానికి మేము లోబడతాం. ఇదిగో నీ స్వరానికి మేము లోబడతాం ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఆ యవ్వనస్తుడిలా దూరపరుచుకోం ప్రభా, ఆ యవ్వనస్తుడిలా దూరం అయిపోం ప్రభా అని దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. మాతో మాట్లాడిన ఆయన మేము నీకు లొంగిపోవడానికి, నీకు విధేయత చూపించడానికి ఇదిగో ప్రభా, చిన్న విషయాల్లో కూడా ఇదిగో మేము నీ వాక్యం చెప్పినట్టుగా మా జీవితాలు సరి చేసుకోవడానికి కావాల్సిన కృప దయచేయండి. నీకే వందనాలు. నీ కృప ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మాకు దయచేయమని వాక్యం అందరిలో ఫలింపు చేయండి ప్రభా. ఫలింపు చేయండి. నీ కృపలో బలపరిచి భద్రపరచండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన కానుకలు తీసుకుని వచ్చినారు. లేచి నిలబడినట్లయితే పాపారావు గారు, కువాటి లక్ష్మి గారు,